స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ ఎగ్జామ్స్. మనం ఈరోజు కౌన్సిల్ చట్టాల గురించి మాట్లాడదాం. ఇంకా రెండవ పార్టు కౌన్సిల్ చట్టాలు. కౌన్సిల్ చట్టాలనంటే బ్రిటిష్ గవర్నమెంట్, ఓకేనా, బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశ పరిపాలన కోసం చేసినటువంటి చట్టాలను బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశ పరిపాలన కోసం చేసినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు. బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశ పరిపాలన కోసం చేసినటువంటి చట్టాలని కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1858 నుంచి 1958 వరకు 1958 నుంచి 1947 వరకు 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల మొత్తాన్ని మనం ఏమంటామంటే కౌన్సిల్ చట్టాలు అని అంటారు. 1858 నుంచి 1947 వరకు, 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల మొత్తాన్ని మనం ఏమంటామంటే కౌన్సిల్ చట్టాలు అని అంటారు. ఏమంటారు? కౌన్సిల్ చట్టాలు అని అంటారు. 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మనం కౌన్సిల్ చట్టాలు అని అంటారు. ఏమంటారు? కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు. ఇందులో మొట్టమొదటిది 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని చూద్దాం. ఓకేనా? మొట్టమొదటిది. సో ఇందులో కౌన్సిల్ చట్టాల్లో మొట్టమొదటిది 1858 భారత ప్రభుత్వ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టం. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అని ఒకసారి మీరు చూసినట్లయితే, ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, ఈ చట్టాన్ని 1858 నవంబర్ 1న 1858 నవంబర్ 1న నాటి భారతదేశ వైస్రాయ్ లార్డ్ కానింగ్ అలహాబాదులో చదివి వినిపించారండి. ఎక్కడ? అలహాబాదులో ప్రజలకే చదివి వినిపించారు. ఓకేనా? ప్రజలకు చదివి వినిపించారు. 1858 సంవత్సరం నవంబర్ 1వ తేదీన నాటి భారతదేశ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ అలహాబాదులో ప్రజలకి చదివి వినిపించారు ఈ చట్టాన్ని. ఎప్పుడు? 1858 సంవత్సరం నవంబర్ 1వ తేదీన నాటి భారతదేశ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ గారు అలహాబాదులో ఈ చట్టాన్ని చదివి ప్రజలకు వినిపించారు. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి మరొక అంశం, ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను రద్దు చేశారు. బోర్డ్ నెక్స్ట్ అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ను రద్దు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ను రద్దు చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఐదోది భారతదేశ పరిపాలనను
భారతదేశ పరిపాలనను బ్రిటిష్ రాణి పేరు మీదుగా, ఎవరి పేరు మీదుగా అండి? బ్రిటిష్ రాణి పేరు మీదుగా, బ్రిటిష్ రాణి పేరు మీదుగా, బ్రిటిష్ రాణి పేరు మీదుగా బ్రిటిష్ ప్రభుత్వం లేదా బ్రిటన్ పార్లమెంట్ నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు. ఓకేనా? బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు. సో ఎవరి పేరు మీదుగా? భారతదేశ పరిపాలనని ఆ బ్రిటిష్ రాణి పేరు మీదుగా బ్రిటిష్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పేరుని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుని, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పేరుని వైస్రాయ్గా పేరు మార్చారు. ఏ విధంగా పేరు మార్చారండి? వైస్రాయ్గా పేరు మార్చారు. వైస్రాయ్గా పేరు మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క పేరుని వైస్రాయ్గా పేరు మార్చారు. ఏ విధంగా పేరు మార్చారు? వైస్రాయ్గా పేరు మార్చారు. నెక్స్ట్ ఏడోది బ్రిటిష్ రాణికి, ఓకేనా, బ్రిటిష్ రాణికి, ఓకేనా, బ్రిటిష్ రాణికి భారతదేశ పరిపాలనలో, భారతదేశ పరిపాలనలో, భారతదేశ పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, భారతదేశ పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి, ఓకేనా, భారతదేశ పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి, భారతదేశ పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. ఏ పదవిని? భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనే పదవిని ఏర్పాటు చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. ఓకేనా? సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్కి, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్కి పరిపాలనలో సహాయం చేయడానికి 15 మంది సభ్యులతో, ఎంతమంది సభ్యులతో? 15 మంది సభ్యులతో, 15 మంది సభ్యులతో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా? ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా? 15 మంది సభ్యులతో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా? రైట్. మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి, మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి చార్లెస్ వుడ్స్. ఏం పేరండి ఆయన పేరు? చార్లెస్ వుడ్స్. మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి చార్లెస్ వుడ్స్. మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి చార్లెస్ వుడ్స్. ఏం పేరు ఆయన పేరు? చార్లెస్ వుడ్స్. మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి చార్లెస్ వుడ్స్. సో అదేవిధంగా మీరు చూడండి, మనకు మొట్టమొదటి భారతదేశం యొక్క వైస్రాయ్ వచ్చి లార్డ్ కానింగ్. మొట్టమొదటి భారతదేశ వైస్రాయ్ ఏం పేరు ఆయన పేరు? లార్డ్ కానింగ్ అండి. ఓకేనా? లార్డ్ కానింగ్. మొట్టమొదటి భారతదేశం యొక్క వైస్రాయ్ వచ్చి లార్డ్ కానింగ్. అదేవిధంగా మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వచ్చి చార్లెస్ వుడ్స్. ఏం పేరు ఆయన పేరు? చార్లెస్ వుడ్స్. నెక్స్ట్, ఓకేనా? రైట్. నెక్స్ట్ భారతదేశ భూభాగాలను, భారతదేశ భూభాగాలను, భారతదేశ భూభాగాలను బ్రిటిష్ గవర్నమెంట్ ఇక ఆక్రమించుకోదు. ఓకేనా? బ్రిటిష్ గవర్నమెంట్ ఇకపై ఆక్రమించుకోదు అని పేర్కొన్నారు. ఇకపై ఆక్రమించుకోదు అని పేర్కొన్నారు. భారతదేశ భూభాగాలను బ్రిటిష్ గవర్నమెంట్ ఇకపై ఆక్రమించుకోదు అని పేర్కొన్నారు. అదేవిధంగా బ్రిటిష్ రాణి
బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును పొందింది. బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును పొందింది. భారత సామ్రాజ్ఞి అనే బిరుదును పొందింది. భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును పొందింది. బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును పొందింది. బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అంటే ఫస్ట్ సిటిజన్ ఇన్ ఇండియా. ఫస్ట్ సిటిజన్ ఇన్ ఇండియా లేదా భారతదేశం యొక్క మొట్టమొదటి పౌరురాలను నేను. భారతదేశ మొట్టమొదటి పౌరురాలను నేను. సో దాన్నే మనం ఏమంటామంటే భారత సామ్రాజ్ఞి అని అంటారు. భారత సామ్రాజ్ఞి, భారతదేశ మొట్టమొదటి పౌరురాలను నేను. ఓకేనా, రైట్. ఇవి 1858 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. సో దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి ఒకసారి మనం కానీ చూసినట్లయితే 1858 ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో దీన్ని ఎక్కడ చదివారు? 1858 నవంబర్ 1వ తేదీన అలహాబాద్లో చదివారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని వైస్రాయ్గా పేరు మార్చారు. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పదవిని రద్దు చేశారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనేటువంటి పదవిని రద్దు చేశారు. అదేవిధంగా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును కూడా పొందింది. ఓకేనా, భారత సామ్రాజ్ఞి అనేటువంటి బిరుదును కూడా పొందింది. నెక్స్ట్ అదేవిధంగా భారత భూభాగాలను ఇకపై ఆక్రమించుకోమని పేర్కొన్నారు. భారత భూభాగాలను ఇకపై బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోరు అని పేర్కొన్నారు. ఇకపై ఆక్రమించుకోరు అని పేర్కొన్నారు. సో అదేవిధంగా భారతదేశ పరిపాలనను ఇకపై బ్రిటిష్ రాణి పేరు మీదుగా బ్రిటిష్ ప్రభుత్వమే స్వయంగా పరిపాలన చేస్తుంది అని పేర్కొన్నారు. ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకేనా రైట్.